హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను. నెక్స్ట్ March 27. సో ఈరోజు కోర్టు హియరింగ్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మీద జరిగింది. అదే గ్రూప్ 2 ఎగ్జామ్ మీద టోటల్గా చూసుకున్నట్లయితే కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తారా లేదా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఏంటి దీని మీద అప్డేట్ అని. నెక్స్ట్ స్టే కోసం కూడా కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు. సో ఏంటి ఈరోజు మొత్తానికైతే కేసు అయితే జరిగిందండి, హియరింగ్ జరిగింది. చూసుకున్నట్లయితే స్టే అయితే విధించలేదండి. స్టేకి ఛాన్స్ అనేది లేదు. స్టే విధించడానికైతే దాని మీద డిస్కషన్ కూడా రాలేదు. అంటే అడిగారు ఇటువంటిదే సేమ్ వేరే ఎగ్జామ్స్ కూడా స్టే విధించారనంటే, బట్ జడ్జి గారు దాని మీద ఏమీ ఇంట్రెస్ట్ చూపించలేదు స్టే విషయంలో. కౌంటర్ అఫిడవిట్ చూసుకున్నట్లయితే ఫైల్ చేశారా లేదా అంటే జీఏడీ అంతా రెడీ చేసేసిందంట. వాళ్ళు చెప్పారు జీఏడీ మొత్తం రెడీ చేసేసింది సార్, కౌంటర్ ఫైల్ ఎస్టర్డే మొత్తం ఫైనలైజ్ అయిపోయింది, బట్ ఈరోజు మేము మొత్తం సబ్మిట్ చేస్తాం మేము క్లారిటీగా అని చెప్పేసి జడ్జి గారికి చెప్పడం జరిగింది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తేనే మనకి తర్వాత ముందుకు పోవడానికి మంచి ఛాన్స్ ఉంది, అంటే త్వరగా అయిపోవడానికి. ఇది లేదు అంటే డిలే అవుతూనే ఉంటుంది. సో కౌంటర్ అఫిడవిట్ అయితే ఈరోజు అనేది ఖచ్చితంగా ఇస్తారంట. నిన్నే అయిపోయిందంట ఫైనలైజ్. సో ఈరోజు ఇస్తామని చెప్పేసారు. అందువల్ల జడ్జి గారు కూడా సరే ఫైల్ చేసేయండి ఈరోజు. నెక్స్ట్ స్టేకి ఇంకేం లేదనమాట. స్టేకి ఆప్షన్ ఎందుకు కౌంటర్ అఫిడవిట్ చేయకపోతే స్టే మీద చూద్దాం అన్నారు కానీ, బట్ ప్రజెంట్ అయితే స్టే గురించి ఏం మాట్లాడలేదు. చాలా అంటే చాలా అద్భుతమైన అప్డేటు. తర్వాత కొన్ని మాట్లాడడం జరిగింది. ఇది కాక సార్ ఇది కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసి రేపే తీసుకోండి సార్ హియరింగ్కి, మేము రెడీగా ఉన్నామని పిటిషనర్ సైడ్ వాళ్ళు మాట్లాడారు. సో దాని గురించి కూడా జడ్జి గారు మాట్లాడారు అనమాట. సో మొత్తానికైతే ఈరోజు చాలా ఫాస్ట్గా అయిపోయింది. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ చాలా వాదనలు జరుగుతాయి అది ఇదని, బట్ సింపుల్గా కౌంటర్ అఫిడవిట్ ఈరోజు ఫైల్ చేస్తాం మేము ప్రజెంట్ అని చెప్పేసి సింపుల్గా ఒక మాటతో అక్కడికి దాన్ని ఆపారు. సో అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ వాదనలు ప్రతివాదనలు ఉంటాయండి. అంటే దాంట్లో చూసుకొని వాళ్ళు టైం తీసుకొని పిటిషనర్స్, అదే కేసు వేసిన వాళ్ళు పిటిషనర్స్ తీసుకొని ఏమేమి ఉన్నాయి ఏం వాదించాలని వాళ్ళు వాదిస్తారు. ఈ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసిన సందర్భంగా వీళ్ళు ఏమైనా చేంజెస్ ఉన్నాయి లేవో వీళ్ళు చూసి, సో దీన్ని బట్టి వీళ్ళు వాదిస్తారు. సో రెండు వాదనలు అయిన తర్వాతే మనకి ఫైనల్గా ఏదో ఒక డెసిషన్ అయితే వస్తుంది. సో అది ఏం జరగబోద్ది అనేది ఇప్పుడు కౌంటర్ అఫిడవిట్ చూస్తే కానీ ఎవరికి ఐడియా రాదు. వాళ్ళు రీడ్ చేయాలి, దాన్ని పిటిషనర్స్ రీడ్ చేయాలా, నెక్స్ట్ జడ్జికి వివరించాలా, ఇంకా ఎక్కడ మిస్టేక్స్ వాళ్ళు కనిపిస్తున్నాయి ఏంటి అని. వీళ్ళేమో ఈ యొక్క అడ్వకేట్ జనరల్ గారు వీళ్ళు మళ్ళీ దానికి ప్రతివాదనలు చేయాలా, వాళ్ళు వాదిస్తే వీళ్ళు ప్రతివాదించాలి, లేదు మిస్టేక్స్ ఏం లేవు మేము ప్రాపర్గా ఇట్లా చేసామని వాళ్ళేమో మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు చేస్తారు. సో మొత్తానికి జడ్జి గారి డెసిషనే ఫైనల్ కాబట్టి మనం వేచి చూద్దాం ఏం జరగద్దో ఏంటో. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రూప్ 2 అనేది ఫాస్ట్గా అయిపోతే మనకి ఇబ్బంది లేదండి. అంటే ఒకవేళ తప్పులు నేను అనేది ఏంటంటే తప్పులు ఉంటే దాన్ని సవరించి ఏదో ఒకటి చేసి లేకపోతే ఎట్లా ముందుకు తీసుకెళ్ళేదు, తప్పులు లేకపోతే రిక్రూట్మెంట్ ఇచ్చేసేదో. సో ఏదో ఒకటి జరిగిపోవాలి ఫాస్ట్గా. ఇట్లా డిలే చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదన్నమాట. ఏజ్ అయిపోతుంది అందరికీ. సో ఇప్పటికీ ఏ జాబ్ లేని వాళ్ళకి మ్యారేజ్ల దగ్గర చాలా ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయండి. సో కోర్టు ఏది చెప్తుందో చూద్దాం. సో కానీ ఫాస్ట్గానే హియరింగ్స్ విత్ ఇన్ 1 వీక్స్లోనే తీసుకుంటుంది కాబట్టి ఫాస్ట్గా జరిగే విషయంలోనే ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ ఏం చేస్తారో లేదో చూడాలి. రిజల్ట్స్ April 1st వీక్ అని అంటున్నారు, బట్ ఎంతవరకు ఏంటనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.